వెళ్ళిన మండలి గవర్నర్తో వాస్తవాలు చెప్పించారంటూ వైఎస్ఆర్సీపీ ఆగ్రహం. 2 ఏళ్లు దాటిన తల్లికి వందనం ఇంకా పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వలేదని నిలదీత. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి 2వ ఏడాది చాలా కుటుంబాలకు 7 నుంచి 8 వేలు బకాయి. ఒకసారి నియోజకవర్గ స్థాయిలో పరిశీలించి చూసుకోండి అని అధికార పక్షానికి హితవు. కాదు అని నిరూపిస్తే సభ క్షమాపణ చెప్తాను మండల ప్రతిపక్ష నేత బొత్స సవాల్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ముందు నెయ్యి వెనక్కి గొయ్యి, హెరిటేజ్ కోసమే కుట్ర, నెయ్యి కాంట్రాక్ట్ కోసం దిగజారిన చంద్రబాబు సాక్ష్యాధారాలతో సహా బయటపడ్డ దుర్మార్గం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏదైతే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అంశం ఇక్కడ ప్రధానం. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాలి, అందులోనూ పరమ పవిత్రంగా ప్రపంచమంతా భావించి తిరుమల శ్రీవారి విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవేమీ ఆలోచించలేదు. పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై అంతులేని విషయం అలవాగ్గా చిమ్మేశారు. జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసి ఆయన అభాండాలు వేసేశారు. సిబిఐ సిట్ దర్యాప్తు జరిపి ఛార్జ్షీట్ సమర్పిస్తూ క్లీన్ చిట్ ఇచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు. లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో బాత్రూమ్ క్లీనింగ్ వాడే రసాయనాలు కలిశాయని కూడా ఆరోపించారు. తన వాదనలు బలపరిచేందుకు సొంతగా 1 మ్యాన్ కమిషన్ కూడా వేశారు. ఇక మానవ మాత్రులు ఎవరు ఈ దుర్మార్గాన్ని అడ్డుకోలేరనుకున్నాడో ఏమో. ఆ దేవదేవుడే దీనిపై దృష్టి సారించాడు అనుకుంటే చంద్రబాబు దుష్ప్రచారం కుట్ర వెనక లోగుట్టు అనూహ్యంగా బద్దలైంది. తమ కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ డైరీకి అడ్డగోలుగా టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు బాబు ఇంతటి రాద్ధాంతం చేస్తున్నారన్న విషయం సాక్ష్యాలతో సహా బయటపడింది. ప్రసాదంపై దుష్ప్రచారంతో ఇతర డైరీలను భయభ్రాంతులకు గురి చేసి టెండర్లో పాల్గొనకుండా చేయడం, ఏకపక్షంగా హెరిటేజ్ ఫుడ్స్ సిండికేట్కి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కట్టబెట్టడం అసలు కుట్ర అన్న విషయం బయటపడింది. హెరిటేజ్ ఫుడ్స్ డొంక కదులుతూ 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో హెరిటేజ్ ఫుడ్స్కి అడ్డగోలుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నేరుగా కాకుండా హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీకి చెందిన మహారాష్ట్రలోని ఇందాపూర్ డైరీకి కాంట్రాక్ట్ కట్టబెట్టే కథ నడిపించారు. అది కూడా కేవలం కిలో 278 రూపాయలు చెప్పిన అతి తక్కువ ధరకే నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇవ్వడం అనర్హం. ఇక 5 ఏళ్లలో పూర్తిగా హెరిటేజ్ డైరీ ఆధ్వర్యంలో